హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను ఈవేళ బెంగళూరు నుంచి తిరుపతికి ట్రావెల్ చేయడం జరిగింది. ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో రూపంలో మీ ముందు వచ్చానండి. నేను ఈ ఫ్రెష్ బస్సు ఎలక్ట్రానిక్ ఏసీ బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది. ఈ బస్ అనేది www.abibus.com ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, బుక్ చేసుకోవడం జరిగింది. మనకు abibus.com ద్వారా బుక్ చేసుకోవడం వల్ల మనకి నాకైతే 101 రూపీస్ వరకు డిస్కౌంట్ వచ్చింది. యాక్చువల్ బస్ ప్రైస్ వచ్చి 602, 101 రూపీస్ పోగాను 491 వచ్చింది. ఈ ఫ్రెష్ బస్సు ఎలక్ట్రానిక్ ఏసీ బస్ అనేది సీటింగ్ అనేది నాకు అంతగా నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనిపించింది. కొంచెం సీటింగ్ అనేది చాలా హార్డ్గా అనిపించింది. ముందు బస్సులో నేను ట్రావెల్ చేసినప్పుడు నాకు దీనికంటే కూడా బెటర్ కన్వీనియంట్గా అనిపించింది. మీరు కానీ ఫ్రెష్ బస్సు ఎలక్ట్రానిక్ ఏసీ బస్సులో ట్రావెల్ చేస్తుంటే మీ అభిప్రాయం నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే, మీరు ఎప్పుడైనా కానీ బుక్ చేసినప్పుడు ఇప్పుడు 4th మీరు 12:30కి బయలుదేరాలంటే 4th డే మీరు 2కి ఏమైనా బుక్ చేసిన వితిన్ 12 అవర్స్ లోపల కానీ మీరు క్యాన్సిలేషన్ చేస్తే మీకు 85% రీఫండ్ అయితే వస్తుంది. తర్వాత అలా కాకుండా సెకండ్ మార్చి నుండి ఒకవేళ 4థ్కి మీరు బుక్ చేశారంటే 2nd మార్చి నుండి 3rd మార్చ్ 11:30 లోపల కానీ మీరు క్యాన్సిలేషన్ చేస్తే మీకు 80% రీఫండ్ అవుతుంది. మీరు 1 అవర్ బిఫోర్ మీరు క్యాన్సిలేషన్ చేస్తే 50% మీకు రీఫండ్ అమౌంట్ అనేది వస్తుంది. క్యాన్సిలేషన్ చేసిన దానికి ఫర్ సీట్కి 15% అనేది ఉంటుంది. ఇదండి నా బస్సు ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళైతే అక్కడైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేయడం వల్ల కెమెరా అంత కనిపించలేదు. నేను 12:30కి ఎగ్జాక్ట్గా పాస్ చేస్తే నాన్ స్టాపింగ్గా చేరడం జరిగింది. థ్యాంక్ యూ.